ఎందుకు నీకు భయంకరమైన శిక్ష? ఎంతో అద్భుతంగా ఆశీర్వదించాడు దేవుడు నిన్ను. ఎంత గొప్ప స్థితిలో దేవుడు నిన్ను ఉంచితే, ఎంత గొప్ప ఉన్నతమైన కృపలోకి నువ్వు తీసుకెళ్తే దేవుడిని వచ్చి తిరుగుతావా? మరి కొంతమంది అయితే వారి జీవితాల్లో వచ్చారు, కానీ వారి జీవితాలు ఏ కార్యం ఇంకా జరగకపోవడాన్ని బట్టి వచ్చాము, ఉపయోగమేమీ లేకుండా పోయిందని వెళ్ళిపోయిన వారు మరికొంతమంది ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు. మేలు పొందుకుని వెళ్ళిపోయేవారు మీలో లేరా? మేలు పొందుకొని దేవుని విడిచిపెట్టిన వారు మీలో లేరా? దేవుని అద్భుతాలు పొందుకొని దేవుని సన్నిధిని మరిచి తిరుగుతున్న వారు మీలో లేరా? మీలో లేరా దేవుని సన్నిధికి రాకుండా తప్పించుకొని తిరిగిపోయేవారు? యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం 2024 సంవత్సరాల క్రితం ఆయన శరీరదారుడుగా ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు ఆయన అనేక మందిని బాగు చేస్తూ, స్వస్థపరుస్తూ, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ అనేక మంది ప్రజల దగ్గరికి వెళుతూ ఉండేవాడు. చేతబడి క్రియలతో బాధపడేవారిని విడుదలిచ్చేవాడు. రోగములతో, బలహీనతలతో బాధను అనుభవిస్తున్న వారికి స్వస్థత ఇచ్చేవాడు. అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలిస్తూ, స్వస్థపరుస్తూ, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ వెళుతూ ఉండేవాడు ఆయన. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యములోనికి ప్రజలందరూ రావాలి. దేవుని రాజ్యమే శాశ్వతమైనది, దేవుని రాజ్యమే నిజమైనది. మనందరము నిత్య జీవములో ఉండాలి, ఈ భూమి మీద కాదు. ఇది అశాశ్వతమైనది. దీని మీద మనం ఏది సాధించినా, సంపాదించినా దీన్ని వదిలిపెట్టి నిత్య జీవానికి మనందరం వెళ్ళిపోవాలి. దాని పేరే పరలోక రాజ్యం అని దేవుడు చెప్పాడు. పరలోక రాజ్యానికి ఎంతమంది రావాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. అక్కడ ఎంత ఆనందంగా ఉంటుందో, అక్కడ ఎంత సంతోషంగా ఉంటుందో, అక్కడికి రావాలి. మనం అక్కడికి చేరాలి. మన గమ్యం, మన ప్రయాణం, మన భక్తి యొక్క ఉద్దేశం. మన ఉపవాసాలున్నా, కానుకలు ఇచ్చినా, పరిచర్య చేసినా, త్యాగాలు చేసినా, సహాయాలు చేసినా, ప్రార్థనలు చేసినా, ఇవన్నీ దేని కొరకంటే మనము పరలోక రాజ్యములో ఉండాలని. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నీవు, నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ రక్త సంబంధికులందరూ రాహాబు అడుగుతుంది, అయ్యా నా కుటుంబం అంతా ఈ ఉగ్రత నుంచి దేవుడు తప్పించి, దేవుడు తన అద్భుతమైన కృపలో నిలబెట్టాలని మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అన్నది. అంటే అర్థం ఏంటంటే, రాబోయే ఉగ్రత నుంచి మన కుటుంబాలన్నీ కూడా తప్పించబడి ఇటువంటి పరిస్థితుల నుంచి దేవుని రాజ్యానికి మనం చేర్చబడాలి. హల్లెలూయా. ఒక రోజు ఉంది, నా వైపు మీరు చూడాలి. ఒక రోజు ఉంది. ఆ రోజు కడబూర ఒకటి మోగుద్ది. ఆ కడబూర మోగినప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్న పరిశుద్ధుల గుంపట ఆ యొక్క బూర ఊదగాని మధ్యాకాశమునకు ఎత్తబడతాము. హల్లెలూయా. ఇక్కడ ఉండం. ఇక్కడ మనం ఉండం. నువ్వు కట్టిన 3 అంతస్తులు వదలాలి. నువ్వు కొన్న బంగారం వదలాలి. నువ్వు కొన్న వస్త్రాలు వదలాలి. నువ్వు కొన్న భూములు వదలాలి. నీకున్న సమస్తము వదిలేస్తావు. ఇది నిజం అండి అన్నవాళ్ళు హల్లెలూయా అనండి. వాటిదే ఇట్లా చెప్తారు మీరు, ఇలాంటివి ఏం జరగవు, మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాము అన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా అనండి. ఎవరు లేరు. మీకు వాక్యం బాగా తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం తెలుసు, కానీ దాన్ని మనము అనుసరించాం. తెలిస్తే సుఖం లేదు, తెలిస్తే ఉపయోగం లేదు. అది మన జీవితంలో కనబడితేనే ఉపయోగం. హల్లెలూయా. ఖచ్చితంగా ఒక రోజు ఉందబ్బా, ఇక్కడ ఎవరు ఉండరు. అబ్రహాం గారు ఉండరు, నేను ఉండను. అబ్రహాం గారు ఉండరు, నేను ఉండను. ఎవరు ఉండరు ఇక్కడ. మరి ఎవరు ఉంటారు? విడవబడి దేవుని అంగీకరించిన వారు మాత్రమే ఇక్కడ ఉంటారు. మరి వాళ్ళ కోసం మనం కట్టింది
వాళ్ళ కోసం మనం కట్టింది కాదు, వాళ్ళ కోసం ఒకటి నిర్ణయించబడ్డది. దాని పేరు అగ్నిగుండము. ఆ అగ్నిగుండములోకి తోసేస్తాడు దేవుడు. అగ్ని ఆరదు, పురుగు, మనిషి చావడు. ఒకవేళ నీళ్లు పోసుకుని ఆర్పుకుందాం అనుకుంటావేమో, అది కుదరదు అక్కడ. అందుకోసమే ఆ బాధలు నువ్వు అనుభవించే కంటే దేవుడట నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. దానిలోనికి మనం వెళ్ళాల. ఏ ప్రభువా, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు వాళ్ళు. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఏ మిస్టర్ శాంసన్, నీ కొరకు దేవుడు స్థలమును సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏ నిర్మల, దేవుడు నీ కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నాడు. ఆయన నీ పని మీదే ఉన్నాడు. ఆయన నీ పని మీద ఉన్నాడు. ఆయన మన పని మీద ఉన్నాడు. ఎవరి కొరకు స్థలము? ఎవరి కొరకు? మన కొరకు. ఆయన మన పని మీద ఉన్నప్పుడు మనము ఆయన పని మీద ఉండాలా. హల్లెలూయా. ఇదే లాజిక్. నువ్వు ఆయన పని చేస్తే నీ పని ఆయన అక్కడ చేస్తూ ఉంటాడు. ఆయన పని నువ్వు చేయనప్పుడు నీ పని ఆయన చెయ్యడు. ఆ రాజ్యములో నీ కొరకు స్థలము ఉండదు. ఉండాలనుకుంటున్నావా? ఉండాలనుకుంటున్నానయ్యా అని ఎవరంటారు చెప్పండి ఒకసారి. అనండి ఒకసారి. ఉండాలనుకుంటున్నానయ్యో అనండి రా బాబు, అడగండి. ఉండాలనుకుంటున్నానయ్యా. అయితే నువ్వు ఉండాలంటే ఇక్కడ ఆయన కోసం నువ్వు పని చేయాలి. హల్లెలూయా. ఆయన కొరకు మనం ఏం చేయాలి? పని చేయాలి. ఆ పని మీదే నేను ఇక్కడ ఉన్నా. ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు కొంతమంది. ప్రభు అన్న సమాధానం ఏంటి తెలుసండి? నేను నా తండ్రి పని మీద ఉన్నా. నేను హల్లెలూయా చెప్పండి. ప్రభు, నీ తల్లి నీ తండ్రి వచ్చారా? ఎవరికా? నేను నా తండ్రి పని మీద ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని పని మీద ఉంటే దేవుడు నీ పని మీద ఉంటాడు. నువ్వు దేవుని ఇల్లు కడితే నీకు దేవుడు అక్కడ ఇల్లు కడతాడు. నువ్వు దేవుని గృహం కడితే నీ గృహాన్ని దేవుడు అక్కడ కడతాడు. ఇప్పుడు చెప్పాల, దేవుని గృహం కట్టబడాలి. నీ గృహం కట్టబడాలి పరలోకంలో. నువ్వెవరు గృహం కట్టాలి? చెప్పట్లా మీరు? ఏం కట్టారు మీరు ఇప్పటిదాకా దేవుని గృహం? నువ్వు చేసే పని ఏంటంటే నీ భక్తిలో నువ్వు నడుస్తున్నావు. నీ తిండి నువ్వు తింటున్నావు, నీ ఇంట్లో నువ్వు ఉంటున్నావు, నీ ప్రార్థన నువ్వు చేసుకుంటున్నావు. ఇది భక్తి అనుకుంటున్నావు. మంచిదే, కాదు అంటలా. కానీ నీ భక్తిలో నువ్వు జీవించడాన్ని బట్టి నీకేం వరగదు. నీ జీవితంలో పరలోకంలో నీకంటూ ఒక స్థలమును దేవుడు సిద్ధపరచాలంటే నువ్వు దేవుని పనిని ఇక్కడ నువ్వు సిద్ధపరిచే వ్యక్తి కావాలి. కట్టాలా? చెప్పాలి బాబు, ఏం చేయాలో కట్టాలి. ఆయన పని చేయాలి. ఇటుకన్నా మోసావా ఆయన కోసం? సిమెంట్ బస్తాను ఇచ్చావా ఆయన కోసం? ఈ భూమి మీద ఆయన మందిరం కట్టడం కొరకు ఎవరు వచ్చారు అసలు? మీలో ఎవరు ముందుకు వస్తున్నారు? ఆయన పని జరగడం కోసం, ఆయన ఆత్మను రక్షించడం కోసం, ఆయన సువార్తను ప్రకటించడం కోసం, అనేక మందిని ప్రభు తట్టు త్రిప్పడం కోసం ఎవడు పని చేస్తాడో వాడు దేవుని పని కొరకే తిరుగుతూ ఉన్నట్టు లెక్క. హల్లెలూయా. ఏది దేవుడు వదిలిపెట్టడు, ఏది దేవుడు చూడకుండా ఉండడు. నీ ప్రయాసను నేను చూచిన అంటాడు. ప్రభునందు నీ ప్రయాస ఎన్నడను చెప్పట్లా, ఎన్నడను వ్యర్థం కాదు. మనిషి కొరకు నువ్వు ప్రయాసపడు, అది వ్యర్థమైపోవడం ఖాయం. నువ్వు మనిషికి సహాయపడు, నువ్వు అనుకుంటావు వీడు నాకు ఎప్పుడో ఒకప్పుడు సహాయపడతాడు అనుకుంటావు. వాడు పడడు అసలు. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడు, ఆ ప్రయాస దేవుడు ఖచ్చితంగా ఒకరోజు చూస్తాడు. దేవుడు ఆ దినాలలో సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుని పరలోక రాజ్యమును గూర్చిన మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజలు చాలా మంది వచ్చారు. విస్తారమైన ప్రజలట. వింటున్నారా చైర్మన్ గారు? విస్తారమైన ప్రజలట. కొల్లలు బ్రషారా కాతా రమూకియా
విస్తారమైన ప్రజలు విరివిగా కుప్పలకు వస్తున్నారు. కుంటోడు వస్తున్నాడు, గుడ్డోడు వస్తున్నాడు, మూగోడు వస్తున్నాడు, దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తున్నారు, బాగుపడుతున్నారు, స్వస్థత ఇస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకుంటున్నారు. దేవుని మాటలు ప్రకటిస్తుంటే దేవుని మాటలు కొంతమంది వింటున్నారు, కొంతమంది వినడంలే. కొంతమంది రకరకాలైనటువంటి కార్యాల కొరకు వస్తున్నారు, కొంతమంది రకరకాలైన అద్భుతాల కొరకు వస్తున్నారు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన విజయవాడ, గుంటూరు, ఖమ్మం, విశాఖపట్నంలో పెడుతుంటే కొల్లల ప్రజలు, హాలు ప్రాంగణం సరిపోదు, కిటకిటకిటలు ఆడిపోతాడు. రోగులు స్వస్థతల కొరకు వస్తూ ఉంటారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు విడుదల కొరకు వస్తూ ఉంటారు, సమస్యలతో ఉన్న వాళ్ళు విడిపించబడాలని వస్తూ ఉంటారు. కోకొల్ల ప్రజలు ఆ రోజుల్లో కూడా యేసయ్య దగ్గరకు అలాగే వచ్చారు. వచ్చేవాళ్ళు వచ్చి స్వస్థత పొందుకొని మేలు పొందుకొని వెళ్ళిపోయేవారు. యేసు ప్రభువు వారు ఆ రోజుల్లో ఒక 500 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. చెప్పగలరు ఎంతమందిని? ఆయన పరిచర్య మధ్య భాగానికి, అంటే ఇంకొద్ది రోజుల్లో ముగించబడుద్ది అనుకునే టయానికి 500 మంది ఎంతమంది ఉన్నారని వెనక్కి తిరిగి చూస్తే 70 మంది ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు? 500 మందిలో ఎంతమంది ఉన్నారు బాబు? చెప్పండి ఆయన, ఎంతమంది మిగిలారు? 70 మంది మిగిలారు. 70 మంది మిగిలారు. సంఘానికి చాలా మంది వస్తూ ఉన్నారు. ఈ పరిచర్య ప్రారంభ దినాల్లో ఈ జనం ఏంటి ఎటు నుంచి వస్తున్నారా బాబు అనిపించింది. కానీ రాను ఏమవుతారంటే సంఘంలో గ్రేడ్ అవుతుంటారు. సంఘంలో గ్రేడింగ్ చేస్తూ ఉంటారు. దేవుడు గ్రేడింగ్లో జారిపోతూ ఉంటారు కొంతమంది. యేసు ప్రభు వారి పరిచర్యలో కూడా ఇదే జరిగింది. 500 మంది శిష్యుల్ని ఎన్నుకుంటే ఆయన పరిచర్య మధ్య భాగానికి వచ్చేటప్పటికి 70 మంది కనపడ్డారు. ఈ 70 మందిని వేసుకుని సువార్త చేస్తుండగా ఇంకొద్ది రోజుల్లో ఆయన పరిచర్య శిలువ మరణానికి వెళ్తుంది. ఆయన వచ్చిన పనిని జరిగించడానికి రెడీ అవుతాడు. ఆ టైం కల్లా వెనక్కి తిరిగి ఒకసారి చూస్తే 12 మంది మిగిలారు. చెప్పండి, ఎంతమంది మిగిలారు? హల్లెలూయా. ఈ 12 మందిని చూసి ఆశ్చర్యపడాడు. ఎందుకంటే ఆ 12 మందిలో ఒక దొంగ ఉన్నాడు. ఆ 12 మందిలో ఒక దొంగ ఉన్నాడు. చూసావా? 500 మంది 70 మంది అయ్యారు, 70 మంది 12 అయ్యారు, 12 11 అయ్యారు. ఈ పరిచర్య పెట్టిన నూతన దినాల్లో నా దగ్గర కొల్లలు మేము వస్తాం, మేము ఉంటాం, మేము మీ అంటాం, మా ప్రాణం అడ్డు అన్నారు. 100 మంది మా చుట్టూరు తిరిగారు. కానీ ఒక రోజున వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరే ఉన్నారు. హల్లెలూయా రెడ్డి. మిగిలిన వాళ్ళందరూ రాలిపోయారు. మరి ఈ ఇద్దరైనా ఉంటారా ఉండరు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చూసేసయ్యా ఆ 11 మందిని, ఆ 12 మందిని నిలబెట్టి యేసయ్య ఒక మాట అడుగుతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో ఆయన ఒక మాట మాట్లాడాడు. ఏమిటా మాట చూద్దామా? యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనము 67వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదట. చూడండి, అప్పటి నుండి ఎప్పటి నుండి వాళ్ళేదో అద్భుతాలు జరుగుతాయని వచ్చారు, వాళ్ళేదో స్వస్థతలు జరుగుతాయని వచ్చారు, వాళ్ళేదో దేవుని సన్నిధికి వస్తే మేలు జరుగుతుందని వచ్చారు. వారి జీవితాల్లో బహుశా అది ఆలస్యమైందేమో, ఒకవేళ వారి జీవితాల్లో అది జరిగిందేమో, పొందుకున్నారేమో. పొందుకున్న తర్వాత ఏం చేశారంటే, పొందుకున్న వాడట యేసు ప్రభు దగ్గర కనపడలేదట. కొంతమంది పొందుకోలే. వాళ్ళేమనుకున్నారంటే
ఇంతకాలం యేసు ప్రభు దగ్గరకు వచ్చాము, తిరిగాము, ఆయన వెంబడబడి ఏం ఉపయోగమైంది మనకి? మన జీవితాలు ఏది ఆశించామో అది దేవుడు చెయ్యలేదు అని కొంతమంది ఏమో దేవుణ్ణి నమ్మలేక వదులుకుని వెళ్ళిపోయారట. మరి కొంతమంది ఏమో స్వస్థతలు పొందుకొని, అద్భుతాలు పొందుకొని, విడుదల పొందుకొని, మేలు పొందుకున్న తర్వాత ఆ యేసు ప్రభువును వారు ఏం చేశారు? విడిచి వెళ్ళిపోయారట. అప్పటి నుండి, ఎప్పటి నుంచి వారి జీవితంలో మేలు పొందుకున్న తర్వాత వెళ్ళిపోయిన వారు కొందరు, వారి జీవితంలో స్వస్థత పొందుకున్న తర్వాత వెళ్ళిపోయిన వారు కొందరు, వారి జీవితంలో దేవుని దగ్గరకు వచ్చి లాభం పొందుకున్న తర్వాత వెళ్ళిపోయిన వారు కొందరు. మరి కొంతమంది అయితే వారి జీవితాల్లో వచ్చారు కానీ వారి జీవితంలో ఏ కార్యం ఇంకా జరగకపోవడాన్ని బట్టి వచ్చాము, ఉపయోగమేమీ లేకుండా పోయిందని వెళ్ళిపోయిన వారు మరికొంతమంది. ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు. మేలు పొందుకుని వెళ్ళిపోయేవారు మీలో లేరా? మేలు పొందుకొని దేవుని విడిచిపెట్టిన వారు మీలో లేరా? దేవుని అద్భుతాలు పొందుకొని దేవుని సన్నిధిని మరిచి తిరుగుతున్న వారు మీలో లేరా? మీలో లేరా? దేవుని సన్నిధికి రాకుండా తప్పించుకొని తిరిగిపోయేవారు ఉన్నారు. మొదటగా వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వేమి లేని వాడిగా వస్తే దేవుని నిన్ను ఆశీర్వదించాడు. మొదటగా నువ్వు వచ్చినప్పుడు నీ పరిస్థితి బాగోనప్పుడు నీ పరిస్థితిని దేవుడు చూసి ఆశీర్వదించాడు నిన్ను. కానీ నువ్వేం చేసావు తెలుసా? దేవుణ్ణి వదిలివేసి వెళ్ళిపోయావు. అప్పటి నుంచి నిన్ను ఆశీర్వదించిన దగ్గర నుంచి, నిన్ను దీవించిన దగ్గర నుంచి, నిన్ను దీవించే వరకు ఉన్నావు. ప్రభువా ప్రభువా అని ఏడ్చావు, కన్నీరు కాచావు, బ్రతిమలాడావు, మోకరించావు, ఉపవాసాలు ఉన్నావు. దేవుడు నీ కన్నీరును చూసి, నీ పరిస్థితిని చూసి, నీ జీవితాన్ని మార్చి, నిన్ను స్వస్థపరిచి, నువ్వు అడిగిన దాన్ని ఇచ్చి, నీకు ఉన్నతమైన కృపనిస్తే ఇచ్చినప్పటి నుండి నువ్వేం చేసావు తెలుసా? వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని మందిరాన్ని మానుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాళ్ళు మీలో ఉన్నారు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన వారు మీలో ఉన్నారు. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు దేవుని సన్నిధి చుట్టూ తిరిగావు. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు దేవుని దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకున్నావు. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు దేవుని సన్నిధితో తుడిచే భాగ్యం ఇచ్చిన చాలన్నావు. ఒకప్పుడు దేవుని మందిరంలో కనీసం నిలబడి ఏదైనా పరిశీలన చేసే భాగ్యం దొరికితే చాలనుకున్నావు. అన్నీ ఇచ్చేసరికి నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. కొంతమంది ఏమో చాలా రోజుల నుంచి నేను వస్తున్నాను మందిరానికి, నాకు ఏం దేవుడు ఇవ్వలేదని వెళ్ళిపోయిన వాళ్ళు. దేవుడి సన్నిధికి వచ్చాను, దేవుడు నాకు ఇంకా ఏమీ చేయలేదులని వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు. దేవుని మందిరానికి వచ్చాను, దేవుడు నాకేమి జరిగించలేదులే అని వెళ్ళిపోయిన వారు కొందరు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఆ 12 మందిని అక్కడ నిలబెట్టి ఆయన మాట్లాడిన మాట నా గుండెను కోసేసింది. కాబట్టి యేసు అంటున్నాడు, ఏమో కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఆ 12 మంది వైపు చూసి, వాళ్ళ వల్లే మీరు కూడా వెళ్ళిపోతారా? నేను మీకోసం ఎన్నో చేశాను, మీ జీవితం కోసం ఎన్నో చేశాను, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోతారా? నన్ను వదిలేసి అని అడుగుతున్నాడు. బిడ్డా, ఈరోజు యేసయ్య నిన్నే అడుగుతున్నాడు. వెళ్ళిపోయిన వారి వల్ల నువ్వు కూడా వెళ్ళిపోతావా? ఆయన సన్నిధిని, ఆయన మందిరాన్ని, ఆయన ప్రాంతాన్ని, ఆయన కృపను కోల్పోయి వదులుకొని వెళ్ళిపోయిన వారి వలే నువ్వు కూడా వెళ్ళిపోతావా అని నిన్ను నేరుగా ప్రభు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. అవును కదా? కొంతమంది లోకంలో పడి వెళ్ళిపోయారండి, కొంతమంది పాపంలో పడి వెళ్ళిపోయారండి, కొంతమంది దేవుడిచ్చిన దాన్ని అనుభవించి అది పొందుకున్న తర్వాత అక్కడి తీరకి వెళ్ళిపోయారండి. కొంతమంది లోకాన్ని ఆశించి, లోకాన్ని కోరుకొని వెళ్ళిపోయారు దేవుని వదులుకొని. వారి వెళ్ళి మీరు కూడా వెళతారా అని యేసయ్య మిమ్మల్ని అడుగుతున్నాడు. బిడ్డ, యేసయ్య మిమ్మల్ని అడుగుతున్నాడు. యేసు వారు 12 మందిని చూసి అంటున్నాడు,
మీరు కూడా వెళ్ళిపోతారా అని. ఎంత బాధతో అడుగుతున్నాడు, ఎంత దుఃఖంతో అడుగుతున్నాడు, ఎంత వేదనతో అడుగుతున్నాడు. ఆయన అడిగినప్పుడు పేతురు ఒక మాట చెప్పాడు, అయ్యా మేమెందుకు వెళ్తామయ్యా, మా ఆస్తిని, మా అంతస్తుల్ని, మా ఉద్యోగాన్ని, మా వ్యాపారాన్ని వదులుకొని వచ్చింది నిన్ను వదులుకునేటానికి కాదయ్యా. నీవు నిత్య జీవపు మాటలు గలవాడవని, నీవు మాకు పరలోకాన్ని ఇచ్చే గొప్ప దేవుడు అని, నీవే నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించే దేవుడు అని మేము విశ్వసించి నిన్ను వెంబడిస్తున్నామయ్యా. ఎందుకు వెంబడిస్తున్నారట వాళ్ళు? ఎందుకు వెంబడిస్తున్నారట? నిత్య జీవాన్ని నువ్వు ఇస్తావని, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు అని మేము విశ్వసించి నిన్ను వెంబడిస్తున్నాం. విషయం బిడ్డ, ఎవరు దేవుణ్ణి వదిలేసేది? ఎవరో తెలుసా? విశ్వాసము లేని వాళ్ళు. ఎవరు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేది? విశ్వాసము లేని వాడు. విశ్వసించిన వాడు దేవుడిని వదిలేస్తాడు ఏదో ఒక రోజు. వదిలేశారండి. చాలా మంది దేవుని సన్నిధిని వదులుకొని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వారి జీవితాలు ఏమయ్యాయో మీకు తెలుసా? అబ్రహాముతో ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన పేరు లోతు. అబ్రహాము ప్రార్థనాపరుడు. అబ్రహాము చుట్టూరు ఎప్పుడు దేవుని సన్నిధి ఉంటుంది. అబ్రహాం ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేవాడు. అబ్రహాం ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు. ఈ లోతేమో ప్రార్థన చేయడాయే, మాట్లాడితే లోకాన్ని చూస్తాడు, లోకాన్ని కోరుకుంటాడు. అందుకోసమే లోతుతో పాటు ఉన్న వాళ్ళు కూడా అదే నేర్పాడు. అందుకని లోతు కాపర్లకి అబ్రహాము కాపర్లకి విభేదాలు వచ్చాయట, అంటే గొడవలు అయ్యాయి. అబ్రహాము కాపర్లేమో అక్కడ కాపర్ మందన పెట్టి వచ్చి ప్రార్థన చేసుకునేవాళ్ళు. లోతు కాపర్లేమో అక్కడ కూర్చొని పేకాట ఆడేవాళ్ళు, చీట్ల పేక. లోతు సంబంధించిన మనుషులేమో లోక సంబంధమైన మాటలు మాట్లాడేవారు. అబ్రహాముకి సంబంధించిన కాపర్లేమో ప్రభువును స్తుతించి పాటలు పాడేవారు. నువ్వే గుంపులో ఉన్నావు? నీకు ఎటువంటి అలవాటు ఉన్నది? ఈరోజు నిన్ను నువ్వు పరిశీలించుకో. నువ్వు 10 మందితో కూర్చున్నప్పుడు నీకు సంబంధించిన విషయాలు కాదు నువ్వు మాట్లాడాల్సింది, నీ ప్రభువుని కూర్చున్న మాటలు మాట్లాడాలా. హల్లెలూయా. వాళ్ళు గొడవలు అవుతున్నాయి. ఒకడు ప్రార్థన అంటున్నాడు, ఒకడు సినిమా అంటున్నాడు. నిన్న కొత్త సినిమా వచ్చింది రా అంటున్నాడు ఒకడు. లోతుకు సంబంధించిన వాళ్ళట లోకం. ఈ పంచాయతీ గొడవలు అయ్యింది. ఎవరో చెప్పారు, అబ్రహాం గారు మీ వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారండి బాబు. వాళ్ళు గొడవ ఏంటో చూడండి. అబ్రహాం పిలిచాడు, లోతునే ఇట్రారా. ఏంటన్నాడు. ఏంటి మీ వాళ్ళు మా వాళ్ళు గొడవలు ఆడుతున్నారట, మా వాళ్ళు ప్రేయర్ అంటే మీ వాళ్ళు సినిమా అంటున్నారట. అంటే అనుకున్నారు కాదు, ఇట్లాంటి మనసు నీకు కూడా ఉంది, నువ్వు కూడా వెళ్ళిపో బయటకు అన్నాడు. వెళ్ళిపోమంటావా? వెళ్ళిపో. ఎట్రా, ఇటు వెళ్తావా? నువ్వు ఇటు వెళ్ళావనుకో నేను ఇటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్ళావనుకో నేను అటు వెళ్తా. చాయిస్ ఇస్ యువర్స్ చెప్పా అన్నాడు. ఇక్కడ చూస్తే ఎడం పక్క చూశాడు. ఏ పక్కమ్మా? గట్టి చెప్పావు, ఏ పక్కకి? ఇక్కడ చూడగానే ఎడం పక్క ఏం కనపడుతుంది? పచ్చగా కనపడుతున్నట్టు ఐగుప్తు. అదేంటంటే సొదొమ గొమొర్రా పట్టణం ఉంది అక్కడ. అది ఎలా కనిపిస్తుందంటే పచ్చగా, అద్భుతంగా, అందంగా, ఓహో రండి అంటుందట. ఏంటది? సొదొమ. ఎటుందట? ఆకర్షిస్తుందట లోతుని. రా, నేను ఇటు వెళ్తలే అన్నాడట. ఇటు వెళ్తానట. అబ్బాయి అన్నాడు, పోయి సావు, నీ ఇటు పోతలే అన్నాడట. సొదొమలో ఎవరున్నారు తెలుసా? దేవుని భయం లేని ప్రజలు ఉన్నారు. సొదొమ ఎలా ఆకర్షించిందో తెలుసా?
చాలా అందముగా ఆకర్షిస్తుంది. అందముగా ఆకర్షించినటువంటి స్థలాలను లోతు కోరుకుని వెళ్ళిపోయాడండి. దేవుని సన్నిధికి వద్దనుకున్నాడు, దేవుని గృహం వద్దనుకున్నాడు, దేవుని సమాధానం వద్దనుకున్నాడు, దేవుని సంపద వద్దనుకున్నాడు. ఆయన్ని లోకం ఆకర్షిస్తే లోకం వైపు వెళ్ళిపోయాడు. లోకాన్ని ఆకర్షించి వెళ్తున్నావా? జాగ్రత్త. లోకం వైపు చూస్తున్నావా? జాగ్రత్త. అది ఎలా ఉంటుందో తెలుసా? పచ్చగా ఉంటుంది. ఎట్లుంటుంది చెప్పండి? అస్సలేం లేదు. అబ్బా ఇక్కడికి వెళ్తే బాగున్నట్టుకుంటుంది. జాగ్రత్త. ఆకర్షించింది. వెళ్ళాడు. సొదొమకు వెళ్ళిన లోతు కుటుంబం ఏమైందో మీకు తెలుసు. తన కుటుంబము భయంకరముగా పాడైపోయింది. తన అల్లుళ్ళు నాశనం అయిపోయారు. తన భార్య ఆఖరికి విగ్రహం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. తన జీవితము చాలా వరకు నాశనం అయిపోయింది. ఎందుకు లోతు కుటుంబంలో పాడైపోయిందంటే అబ్రహాముతో ఉన్న దేవుని సన్నిధిని వదులుకొని వెళ్ళిపోయాడు. యేసుప్రభు అదేంటున్నాడు, నన్ను వదులుకొని చాలా మంది వెళ్ళిపోయారు, మీరు కూడా వదులుకొని వెళ్ళిపోతారా? వదిలిలో ఏమయ్యారో తెలుసా? ఇదిగో లోతును చూపిస్తున్నాడు యేసయ్య. లోతు కుటుంబాన్ని చూపిస్తున్నాడు. లోతు భార్యని గురించి ప్రకటిస్తున్నాడు. లోతు కుటుంబం ఎలా నష్టపోయిందో లోకంలోకి వెళ్ళి చెబుతున్నాడు. దేవుని సన్నిధిని వదిలిపెట్టేవారు వారి జీవితాల్లో ఎలాంటి నష్టాలు జరుగుతాయి. ఎందుకు నీకు భయంకరమైన శిక్ష? ఎంతో అద్భుతంగా ఆశీర్వదించాడు దేవుడు నిన్ను. ఎంత గొప్ప స్థితిలో దేవుడిని నుంచితే, ఎంత గొప్ప ఉన్నతమైన కృపలోకి తీసుకెళ్తే దేవుడిని మర్చిపోయి తిరుగుతావా? దేవుడిని మర్చిపోయి తిరుగుతావా? సాతానుడి దగ్గరికి వెళ్తావా? సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? నష్టపరుస్తాడు. నీకున్న వాటన్నిటిని పాడు చేస్తాడు. నీకున్న వాటన్నిటిని దోచుకుంటాడు. నీకున్న దేవుని కృపను నాశనం చేస్తాడు సాతానుడు. నువ్వు కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారిలాగా ఉన్నావేమో. జాగ్రత్త. నువ్వు కూడా ఆయన కాదనుకుని వెళ్ళిపోతున్నావేమో. నువ్వు కూడా ఆయన సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేమో. అబ్రహామును వదిలి వెళ్ళిన లోతు ఏం బాగుపడలా. అబ్రహామును కాదనుకుని వెళ్ళిన లోతు జీవితం ఏమేమి సంతోషంగా లేదు. దేవుని సన్నిధిని వదిలిపెట్టే నీ జీవితంలో కూడా అంతే. అందుకని ప్రభు అడుగుతున్న వారిని, శిష్యులారా మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్తే జాగ్రత్త. అదిగో వాళ్ళ కుటుంబం చూడు ఏమైపోయిందో. ఈరోజు నీకెందుకు ఈ కష్టం? నీకెందుకు ఈ భయంకరమైన శిక్ష? ఎందుకు ఈ భయంకరమైన నష్టం ఈ జీవితాల్లో? ఎంతో సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో సాగిపోతున్న నీ కుటుంబంలోకి ఎందుకు వస్తున్నా ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు? అంటే దేవుని మర్చిపోయారు, మీరు దేవుని వదిలిపెట్టారు. అంతక్రితమేమో దేవుడి దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకున్నావు. అంతక్రితమేమో దేవుడి దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేసి అన్నీ పొందుకున్నావు. ఈరోజున వదిలివేసి వెళ్ళిపోతున్నారు. దీవించబడ్డ తర్వాత, ఆశీర్వదించబడ్డ తర్వాత, మేలు పొందుకున్న తర్వాత కొంతమంది అసలు ఏమి జరగటం లేదని వెళ్ళిపోయే వాళ్ళు కొందరు. కొంతమంది ఏమో మేలు పొందుకుని వెళ్ళిపోయే కొందరు. మరి కొందరేమో లోకాన్ని ఆకర్షించి వెళ్ళిపోయే వాళ్ళు కొందరు. లోకం ఆకర్షిస్తుంది, పాపం ఆకర్షిస్తుంది, మోసం ఆకర్షిస్తుంది. జాగ్రత్త. వాటి వలె నువ్వు వాటిలో పడి వెళ్ళిపోతున్నావా దేవుని కాదని? చూసావా? ఒకడట యెరూషలేము నుండి యెరికోకి దిగుతున్నాడట. ఎక్కడికి దిగుతున్నాడు? ఎక్కడి నుంచి ఎక్కడ దిగుతున్నాడు? యెరికో. యెరూషలేము దేవుని సన్నిధి ఉన్న పట్టణం. గట్టిగా హల్లెలూయా దగ్గర చెప్పాలా? దేవుని మందిరం ఉన్న పట్టణం యెరూషలేము. యెరూషలేమును ప్రేమించు వారులారా మీరు వర్ధిల్లుతారన్నాడు. అంటే యెరూషలేమును ప్రేమించడం అర్థం ఏంటంటే, యెరూషలేములో దేవుని మందిరం ఉన్నది, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారని అర్థం. ఓరా షబరాంధ్ర కలారేక అంటే దేవుని మందిరం ఉంది యెరూషలేము. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి దేన్ని విడిచెళ్తున్నాడంటే దేవుని మందిరాన్నే విడిచెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? యెరికో. చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాడు? యెరికో అనగా మరణం.
ఎరుకో అనగా శాపం, ఎరుకో అనగా పాపం. దేవుని మందిరాన్ని వదులుకొని పాపములోకి దిగెళ్తున్నాడు. దేవుని మందిరాన్ని వదులుకొని శాపంలోకి వెళ్తున్నాడు. దేవుని మందిరాన్ని వదులుకొని లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ వ్యక్తి అడ్డదారిలో కూడా ఉన్నాడు రెడీగా. రా రా బిడ్డ, రా రా బిడ్డ. దిగుతున్నాడు. ఇక్కడి నుంచి ఎక్కిపోయే వాళ్ళు ఏమంటారు, వాడు ఎరుకోను చర్చిలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉండుంటారు, వాళ్ళని ఏమంటలే. కానీ దిగే వాళ్ళ సంగతి చూస్తున్నాడు. వాళ్ళు దా రా, నీకోసమే కూర్చున్నా అబ్బా అనుకున్నాడు. దిగొస్తాడు, దొరికిండు. ఎవరికి దొరికాడట? ఎవరికి? బైబిల్లో ఏమని చెప్పాడు యేసయ్య? ఎవరికి దొరికాడట? దొంగల చేతికి. దొంగల చేతికి చిక్కితే దొంగలు ఏం చేశారు? ఎటగొట్టారు తెలుసా? ప్రాణం ఉంచాడు, సంతోషం. ఎటగొట్టారు తెలుసా? బాబు ఎటగొట్టాడు? కొడితే పళ్ళన్నీ కింద పడ్డాయి. గట్టిగా వెళ్ళలేనండి, చెప్పండి. పళ్ళన్నీ కదిలి వెళ్ళలేనండి. కదిలినాయా బాబు? కొడితే కదిలియా? మొత్తం కదులుతాయి. జాగ్రత్త. ఎందుకని? నువ్వు దిగెళ్తున్నావు కిందకి. నువ్వు కిందకి వెళ్ళే అనుభవంలో ఉన్నావు, నువ్వు పైకి వచ్చే అనుభవంలో ఉండాలా? హల్లెలూయా. ఒకప్పుడు కింద ఉన్నవాడు పైకి వచ్చావు, కానీ పైకి వచ్చాక టక్కు టిక్కు డిక్కు బుక్కు అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చేసరికి మళ్ళీ కిందకి వెళ్తాడు. సాతాను గారు పట్టుకు పెడా 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 కూడా పళ్ళు మొత్తం వేసుకొని వచ్చినావు. చెప్పు, క్లిప్పులు పెట్టుకుని వచ్చు. జాగ్రత్త. ఎవరు పట్టారు నిన్ను? ఎవరు పట్టారు నిన్ను? సాతానుడే. నువ్వు కింద ఉండి పైకి వచ్చినప్పుడు నిన్ను ఎవడేమల్లే. నువ్వు పైకి వచ్చినప్పుడు నీకు కాపుదల ఉంది. నువ్వు పైకి వచ్చినప్పుడు నిన్ను ఎవడు ముట్టలే. ఇక పైకి వచ్చాక టక్కేసి, నువ్వు పైకి వచ్చాక ఉంగరాలు పెట్టిను, పైకి వచ్చాక బ్రాస్లెట్లు వేసిను, పైకి వచ్చాక బట్టలు మారిని. ఇక ఇప్పుడు నీకు పైకి ఉండ బుద్ధి కావట్లేదు. ఎందుకంటే ప్రార్థన అంటారు ఇంట్లో. పొద్దు ప్రార్థన ఆగండి, ఈ చూపించాలిగా జనానికి. మరి వచ్చినాయిగా, అప్పుడంటే లేవు, ఇప్పుడు వచ్చినాయిగా. ఇయ్యి చేతికి ఇంకెక్కడెక్కడెక్కడో మొత్తం కొట్టి లాక్కున్నాడు సాతాను గారు. కొట్టి ఏం చేశాడు చెప్పు? లాక్కుంటాడబ్బా వాడు. ఉంచుడు, చంపలే. జాగ్రత్త. ఎంత ఆశీర్వదించాడు నిన్ను, ఎంత దీవించాడు నిన్ను, ఎంత గొప్ప చేశాడు నిన్ను, ఎంత ఘనపరిచాడు నిన్ను, ఎంత ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. అక్కడ నుంచి నువ్వేం చేసావు? కిందకు వచ్చావు. చాలా మంది చేస్తున్న పని అదే. తర్వాత ఏమవుతుందో తెలుసా? అన్నీ పోగొట్టుకొని బైబిల్ ఒక మంచి మాట ఉంది. ఈ మాట మీకు జ్ఞాపకం వస్తే మీరు ఎప్పుడు కిందకి వెళ్ళరు. ఏంటి ఆ మాట అంటేనట, ఒక దెయ్యం బయటికి వెళ్ళిపోయింది. ఎటో గట్ట కష్టపడి ప్రార్థన చేసి దాన్ని బయటికి పంపాం. వాడు వెళ్ళి నువ్వు మరలా ఖాళీగా ఉండడం చూసి వాడు సోరమని, సొక్కమని, ఎల్లమని, సారకని, ఆకని, ఈయక్కని, ఆ తల్లిని, ఈ తల్లిని, ఎక్కడెక్కడ తల్లి, పాల్వచ్చ తల్లిని చెప్పు, ఎక్కడెక్కడ తల్లుల్లో అందరూ నేర్చుకుని లోపలికి వచ్చేసాడు. వాడు చెబుతున్నాడు, ఓ పాల్వచ్చ తల్లి అది ఖాళీగా ఉంది రా. వాడు ఎగురుతున్నాడు, ఖాళీగా ఉన్నాడు రా. ఇక రకరకాలు ఉన్నాయిగా, వాటన్నిటిని కలుపుకొని వాళ్ళందరూ కలిసి ఇంట్లోకి వచ్చేసారట. ఒక దెయ్యం ఉన్నప్పుడే పళ్ళు ఉన్నాయి, ఒక దెయ్యానికే చెంపలు పగిలినాయి. ఇప్పుడు 7 దెయ్యాలు వచ్చి అట్టుండాలా? చెప్పండి, 7 ఉండాలా? ఒళ్ళు మొత్తం నాశనం అయిపోద్ది, ఇల్లు మొత్తం పాడైపోద్ది, జీవితమే పతనమైపోద్ది. అందుకనే దేవుడు చెబుతున్నాడు, వదిలి వెళుతున్న వాడిని దొంగలు పట్టుకుని కొట్టేశారు. అక్కడ రాయబడిన మాట్లాడి తెలుసా? దొంగ కాదు, దొంగలు. సాతాను సమూహం నిన్ను అటాక్ చేస్తుంది. వాడు ఒంటరిగా నిన్ను అటాక్ చేయడు, వాడు అనేకుల సమూహం. రేయ్ పోబడిగా నేను యేసయ్య అంటే నీ పేరేంట్రా అంటే మేము 2000 మంది సేనాలం అన్నాడు. సేనానికి 2000 మంది.
అంటే 2000 దెయ్యాల గుంపు వాళ్ళలో ఉంది. అన్ని 100 మంది దెయ్యాలు వచ్చి నీ ఇంట్లో పడితే నీ బిడ్డల జీవితం పాడైపోద్ది, నీ కుమారుడి జీవితం నాశనమైపోద్ది, నీ జీవితం పాడైపోద్ది. నువ్వు దేవుడిచ్చినవన్నీ సాతానుడు తీసుకుని వెళ్ళిపోతాడు. మునుపటి కంటే ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. మునుపటి కంటే భయంకర పేదరికంలోకి వెళ్ళిపోతావు. మునుపటి కంటే భయంకరమైనటువంటి కష్టాలను అనుభవిస్తావు. అందుకని ఒక కృపలోకి వచ్చాక, ఒక గ్రేస్ పీరియడ్లోకి నువ్వు ఎంటర్ అయ్యాక నువ్వు కిందకు చూడకూడదు. నీ చూపేప్పుడు పైకే. ఇంకా ఇస్తాడు దేవుడు నీకు. నువ్వెంత బంగారం పెట్టినా దేవుడు నీకెందుకు ఇదని అడగడు. నువ్వు 1,00,000 రూపాయల బట్ట కట్టుకున్నా నువ్వెందుకు కట్టావరని దేవుడు అడగడు. నువ్వు కోట్ల రూపాయల ఖరీదు కలిగిన ఇల్లు కట్టుకున్నా ఎందుకు ఇది నీకు అవసరమా అని అనడు. ఆయన ఒకటే ఒక చోట బాధపడతాడు, నువ్వు కిందికి దిగి వెళితే బాధపడతాడు. నీ స్థితిని మరిచి నీ పరిస్థితిని వదులుకొని కిందకి వెళ్ళావా, దేవుడిని వదులుకొని ఆయన బాధపడతాడు. అందుకే ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు చెబుతున్నాడు, వదిలేసి వెళ్ళిపోతున్నావా ఖబర్దార్. ఆయన ఏ మేలు చేయలేదని వెళ్ళిపోతున్నావా, ఆయనకు మేలు కోసం వెంబడించావా, స్వస్థత కోసం వచ్చావా, అద్భుతం కోసమే వచ్చావా? ఒక్క అద్భుతం కోసమే వచ్చే లెక్కైతే నువ్వు రావడం అనవసరం. ఒక స్వస్థత కోసమే నువ్వు ఇక్కడికి వచ్చే లెక్కైతే నువ్వు ఆయన దగ్గరకు రావడం కూడా అనవసరం. పేతురు అంటున్నాడు, మేము స్వస్థత కోసం రాలేదయ్యా, మేము అద్భుతాల కోసం రాలేదయ్యా. మరి ఎందుకు వచ్చావు పేతురు? నువ్వు చెప్పు. మేము నిత్య జీవం కోసం వచ్చామయ్యా. ప్రియ దైవ జనాంగమా, నువ్వు దేవుణ్ణి వెంబడించాల్సింది నిత్య జీవం కోసం. నువ్వు దేవుని దగ్గర రావాల్సింది పరలోక రాజ్యం కోసం. నువ్వు దేవుని కొనియాడవలసింది పరలోక రాజ్యాన్ని నువ్వు ప్రభువుని అడగడం కోసం. స్వస్థతలు ఆగిపోతాయి ఏదో ఒక రోజు. పరిశుద్ధాత్ముడు ఎత్తబడినప్పుడు స్వస్థతలు ఆగిపోతాయి. స్వస్థతలు జరిగినా జరగకపోయినా ఏం కాదు. అలానే దేవుడు స్వస్థత చేయకుండా ఉన్నాడు, వచ్చి నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. కానీ స్వస్థత ముఖ్యం కాదు నీ జీవితానికి. నీ ఆత్మకు పరలోక రాజ్యం ముఖ్యం. స్వస్థత పొందుకొని చాలా మంది వెళ్ళిపోతున్నారు, మేలు పొందుకొని చాలా మంది వెళ్ళిపోతున్నారు. మేము చూస్తూ ఉంటాం ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో చాలా మంది విడుదల పొందుకుంటారు, వెళ్ళిపోతారు. వారిని విడుదల పరిచింది దేనికో తెలుసా? ఆ పరిస్థితి నుంచి మార్చింది ఎందుకో తెలుసా? వారు పరలోక రాజ్యం వైపు చూడాలని, వారు నిత్య జీవంలోకి రావాలని. దేవుడు ఎందుకు నిన్ను స్వస్థపరుస్తున్నాడు? దేవుడు ఎందుకు నీ జీవితాన్ని బాగు చేస్తున్నాడు? దేవుడు ఎందుకు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలని. స్వస్థత పొంది లోకంలోకి వెళ్ళిపోవడానికి కాదు, అద్భుతం పొందుకొని లోకంలో కలవడానికి కాదు, దేవుని ఆరోగ్యం పొందుకొని తిరిగి మరలా నువ్వు పాపంలో కొనసాగడానికి కాదు నిన్ను దేవుడు స్వస్థపరిచేది. నీ దేహాన్ని స్వస్థపరిచింది దేనికి? తిరిగి ఆ దేహంతో పాపం చేస్తూ బ్రతకని చెప్పడానిక కాదే. ఎందుకు? నీకు బేదరికంలో ఉన్న నిన్ను ధనవంతుడు చేసింది లోకంలో తిరుగుతూ ఆనందించని చెప్పడానికి కాదే. నిన్ను దీవించి దేవుడు మహిమపరచాలనుకుంటున్నాడు, నిన్ను స్వస్థపరిచి దేవుడు సంతోషించాలనుకుంటున్నాడు. అలా అయితే మరెందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? మరెందుకు వెనక్కి వెళ్ళిపోయారు చాలామంది? వీళ్ళందరూ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? ఎప్పటి నుంచి మేలు పొందుకున్న తర్వాత కొందరు, మేలు పొందుకోలేదని కొందరు, లోకంలోకి వెళ్ళిపోయిన కొందరు, పాపంలోకి వెళ్ళిపోయిన కొందరు. ప్రభు అడుగుతున్నాడు ఈరోజు, నువ్వు కూడా వెళ్ళిపోతావా అని అడుగుతున్నాడు. మీరు కూడా వెళ్ళిపోతారా అని అడుగుతున్నాడు. ఆ ప్రశ్న ఎంత బాధగా అడుగుంటాడో. మీరు కూడా వెళ్ళిపోతారా? నేనెంత కష్టపడింది, నేనెంత ప్రయాసపడింది మీకు నిత్య జీవాన్ని ఇవ్వాలని కదా, మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళాలని కదా. ప్రియదైవ జనాంగమా, మా పరిచర్య యొక్క ఉద్దేశం ప్రజలను శాపము నుంచి విడిపించి, రోగముల నుంచి విడిపించి, దయ్యపు చీకటి శక్తుల నుంచి విడిపించి వాళ్ళు పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళాలనేది ఈ పరిచర్య యొక్క గమ్యం, ఉద్దేశం. మీరు స్వస్థత పొందుకొని వెళ్ళిపోవడం కాదు, మేలు పొందుకొని వెళ్ళిపోవడం కాదు. ఒకరు దానికోసమైతే మీరు రావాల్సిన అవసరం లేదు. ఒక రక్షణ దానికోసమైతే మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరు స్వస్థత పొందుకున్న మీరు, అద్భుతాలు పొందుకున్న మీరు, మేలు పొందుకున్న మీరు, విడుదల పొందుకున్న మీరు దేవుని రాజ్యంలోకి చేర్చబడాలి. నిత్య జీవంలోకి నువ్వు రావాలి, నిత్య జీవంలోకి రావాలి. కొంతమంది విడిచి వెళ్ళిపోతున్నారట, ప్రభువును మర్చిపోయి వెళ్ళిపోతున్నారట. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడండి, దేవుడు ఎంత కృప ఇచ్చాడండి,
దేవుడెంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి సొలొమోనుకి ఎంత గొప్ప కృపనిచ్చాడు, ఎంత జ్ఞానం. షేబ దేశపు రాణి సొలొమోను కట్టిన మందిర ఘనతను విని చూడటానికి వచ్చిందట. అటువంటి సొలొమోన్ ఆఖరికి దేవుని మందిరం కట్టిన సొలొమోన్, దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి ఒక మందిరాన్ని నిర్మించినటువంటి సొలొమోన్ చివరిగా ఏం చేశాడు తెలుసా? విగ్రహారాధన చేశాడండి. విగ్రహాలకు సాగిలపడ్డాడు. విగ్రహాల దగ్గరకు వెళ్ళి సాగిలపడి వాటిని ఆరాధించాడు సొలొమోన్. దేవుడు ఎంత బాధపడి ఉంటాడో, దేవుడు ఎంత కన్నీరు కార్చుంటాడు. సొలొమోన్, నీ ద్వారా నేను మందిరం కట్టించుకున్నాను కదయ్యా, నీ ద్వారా నేను మందిర నిర్మాణం చేయించాను కదయ్యా, నువ్వు కట్టిన మందిరంలోకి నేను వచ్చాను కదయ్యా, నువ్వు కట్టిన దేవాలయంలోకి నా సన్నిధిని పంపాను కదయ్యా, నా కనుదృష్టిని ఇచ్చాను కదయ్యా. ఆఖరికి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ రాతి బొమ్మలకు పూజిస్తున్నావా? ఏ చేతులతో మందిరాన్ని కట్టేవా, ఆ చేతులకు వాటికి సాగిలపడుతున్నావా? సొలొమోన్, ఏమైపోయింది నీ జ్ఞానం? ఏమైపోయింది నీ ప్రార్థన? ఏమైపోయింది నీ భక్తి అని దేవుడు సొలొమోను గురించి కన్నీరు కార్చాడండి, దుఃఖపడ్డాడండి, వేదన చెందాడండి. ఇవాళ చాలా మంది సొలొమోను లాగానే దేవుని సన్నిధిని వదులుకొని వెళ్ళిపోతున్నారు, దేవుని మందిరాన్ని వదులుకొని వెళ్ళిపోతున్నారు. దేవుని కృపకు పాత్రులైన మీరు మరలా అది కాదనుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఉన్నావు నువ్వు? నీ ఇల్లు ఎక్కడ? పూరిపాగా అద్దె కట్టుకోలేక, సరైన బ్రతుకు లేక, సరైన జీవితం లేక, సరిగా 2, 4, 3, 500 రూపాయలు అద్దె కట్టలేక నీ జీవితం అతలాకుతలం అయిపోతే ఇవాళ ఎంత గొప్ప ఆశీర్వాదంలోకి దేవుడిని తెచ్చాడు బిడ్డ. మర్చిపోయావా? ఆయన చేసిన కార్యాలను వదిలేసావా? ఆయన చేసిన అద్భుతాలను మర్చిపోయావా? సొలొమోను అలాగే చేశాడు. షేబ దేశపు రాణి సొలొమోను ఘనతను గురించి విని సొలొమోను చూద్దాం అసలు వచ్చిందట. ఎవరైనా అసలు ఎంత జ్ఞానంతో ఎలా కట్టాడు ఈ మందిరం అని చూద్దామని వచ్చిందట. దేశం ప్రపంచం సొలొమోను గణపరిచింది, చూసింది. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు సొలొమోన్ని. సొలొమోను కట్టిన మందిరంలోకి దేవుడు వచ్చాడండి. ఆ చేతులతో తీసుకుని వెళ్ళి సాతానుడికి మొక్కుతున్నాడు, అపవాదికి సాగిలపడుతున్నాడు, విగ్రహాలకు సాగిలపడుతూ బలులు అర్పిస్తున్నాడు సొలొమోన్. దేవుడు ఎంత బాధపడ్డాడో, దేవుడు ఎంత దుఃఖపడ్డాడో. నేను చూసుకోవడం అలాగే బాధపడుతున్నాడు. ఎందుకు? ఆయన వదిలి వెళ్ళిపోయావు, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయావు. అందుకోసమే లోతు కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. ఎరుకో పట్టణం నుంచి దిగి వస్తున్న యవనస్తుడు దొంగల చేతికి చిక్కి తన ప్రాణం పోయి అంత దెబ్బలు తిన్నాడు. సొలొమోను తన జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నాడు. ఆఖరికి దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు. నువ్వు కూడా దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతున్నావా? నువ్వు కూడా దేవుని సన్నిధిని వదులుకుంటున్నావా? నువ్వు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త, దొంగల చేతికి చిక్కుతావు. సాతానుడి చేతికి చిక్కితే నేను ముద్దులాడేం పంపడు, నేను ఎత్తుకొని భుజం మీద ఎక్కించుకోడు. వాడి చేతికి చిక్కడం ఆలస్యం, వాడు కొట్టే పని మీదే ఉంటాడట. చెప్పడు ఏం చేస్తున్నాడు? కొట్టే పని మీదే ఉంటాడు. చెంపలు కొడతాడు. కానీ యేసయ్య నిన్ను కొట్టేవాడు కాదు, ముద్దులాడే దేవుడు. హల్లెలూయా. ఆ ముద్దులాడే దేవుడిని వదిలి వెళ్ళిపోతున్నావా? ఆ రోతలోకి వెళ్తున్నావా? దెబ్బలు కొట్టే దగ్గరికి వెళ్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. నువ్వెటు? నీ ప్రయాణం ఎటు? నీ గమ్యం ఎటు? కిందకా పైకా? కష్టం వచ్చిందండి. కష్టం వస్తే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? కష్టం వస్తే దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఒక ఆయన కష్టం వచ్చిందట. ఒక ఆయన ఆ ఊరిలో కరువు వచ్చిందట. కరువు వస్తే మన ఊరిలో కరువు వచ్చింది, మనం ఇంకో ఊరు వెళ్దామని వెళ్ళిపోయాడు. ఎవరు తెలుసా మీకు? ఎవరట? బెత్లెహేమును వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎవరు చెప్పండి? నయోమి కుటుంబం, ఎలీమెలెకు. అందరికి వచ్చింది కరువు బెత్లెహేములో. చెప్పడే అమ్మ, అందరికి వచ్చిందా? బాబా అందరికి వచ్చిందా?
అందరికి వచ్చింది, వీళ్ళిద్దరికే రాలే, అందరికి వచ్చింది. మరి ఊరు వదిలిపెట్టి ఎవరు వెళ్ళాలి? వీళ్ళిద్దరు వెళ్ళారు. వాళ్ళు వదిలింది దేని తెలుసా? బెత్లెహేమునే. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. చెప్పట్ల మీరు గట్టిగా? బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు, రొట్టె యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. అంటే దేవుని సన్నిధి. అంటే కష్టం వచ్చిందని ఏ సన్నిధిలో వదిలారు? దేవుని సన్నిధిని వదిలారు. కొంతమంది మందిరానికి వస్తారు, కష్టం రాగానే ఈ దేవుడు కూడా మనకేం చేయలేదురా. మరి ఏ దేవుడి దగ్గరికి వెళ్తావు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఒక్కడే, ఒక్కడ తప్ప ఇంకెవరు? సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, బుధవారం ఒక దేవుడు, గురువారం ఒక దేవుడు, శుక్రవారం ఒక దేవుడు, శనివారం ఒక దేవుడు. శనివారం అట నాన్ వెజ్ తినరట. నాకు వద్దు ఆ దేవుడు అట. అయితే శనివారం నాన్ వెజ్ తిన్న దేవుడు నాకు వద్దు, నాకు శనివారం కూడా తినే దేవుడు కావాలి. హల్లెలూయానండి, హల్లెలూయా. బుధవారం ఒక దేవుడు అట, గురువారం నేను గురువారం ఎక్కడ ఉండేవాడిని? ఎక్కడ ఉండేవాడిని తెలుసా? సాయిబాబా. సోమవారం ఒక చోట, మంగళవారం ఒక చోట. ఆహా, ఎందుకు? భక్తి ఎక్కువైపోయి. వీళ్ళందరూ కాదు, ఒకే ఒకడు. హల్లెలూయా. ఆయన పేరే నజరేయుడైన యేసు. నేను తప్ప మరి ఏ దేవుడు లేడు ఈ భూమి మీద అంటున్నాడు ఆయన. గట్టి చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసయ్య నామములోనే ప్రైజ్ లార్డ్ చెబుతా తప్ప మరి ఏ నామములోనూ నేను దండాలు దాచికాలు చెయ్యను. నేను నీ కోసం చేయను, ఇంకొకటి కోసం చేయను, ఇంకొకటి కోసం చేయను, మీ తాత కోసం చేయను, మీ అమ్మ కోసం చేయను, మీ నాన్న కోసం చేయను. దానియేలు అన్నారు, మర్యాదకు దండం పెడతావో పెట్టమన్నారు. షడ్రక్ మెషక్ అబెద్నెగో మర్యాదకు పెడతారో పెట్టరన్నారు. వాళ్ళు ఒకటే అన్నారు, మర్యాద లేదు, పాడు లేదు. నీకు నాకు మర్యాద ఏందిరా అబ్బాయి? మా దేవుడికి తప్ప మేము ఎవరికి సాగిలపడం. మా కోసం పెట్టన్నారు, మీకోసం కాదు, మీ తాత కోసం కూడా పెట్టాం పో అన్నారు. మనం ఎవరి గురించి మన భక్తిని పాడు చేసుకోకూడదు. ఒకరి గురించి మన ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు మనం చెప్పుకోకూడదు. అక్కడే నువ్వు నిలబడాలా. గట్టిగా హల్లెలూయా చెప్పు. అప్పుడే నువ్వు దేవుడికి నచ్చుతావు. అందుకోసమే ఇమ్మీడియట్లుగా ఆ యొక్క అగ్నిగుండంలో దిగింది ఆయన. పెడతావా పెట్టవా అన్నారు, మేము పెట్టాం పో అన్నారు. మర్యాదగా పెట్టన్నారు, మర్యాద లేదు, పాడు లేదు, నువ్వెన్ని చేసినా మేము పెట్టమన్నారు. అయితే అగ్గిల్లో విసురుతాం, అగ్గిల్లో కాదు, నువ్వెక్కడ విసిరినా మేము పెట్టాం. అయితే అగ్గిని తయారు చేయండి అన్నారు. అగ్గిని మంట తయారు చేశారు, పెద్ద గుండం తయారు చేశారు. అగ్గిని చూడమని, చూడవా, షడ్రక్ మెషక్ అబెద్నెగో చూడన్నా. చూశారు, బాగానే ఉందన్నారు. ఇందులో విసురుతాం. ఇసురు, భయం లేదా? మాకు భయం లేదు. గట్టి చెప్పట్లే మీరు? ఇప్పుడు ఇక్కడ మీ అందరిని మూట కట్టి గోదావరిలో వేస్తామంటే ఏం చేస్తారు మీరు? చెప్పండి, నిజం చెప్పాలా? సుమలత ఏమంటే తెలుసా? మా అబ్బాయి చదువుకోవడానికి పోయిండు. నేనేదో ఊరికి వచ్చిన పాస్టర్ గారు పిలిస్తే, అసలు నా పేరు సుమలత కాదండి, నా పేరు హేమలత అంటది. ఏం పౌలు గారు చెప్పండి అంటే, నా పేరు పౌలు గారు, పేరు వెంకటేశ్వర బాబు అంటాడు ఆయన. అబ్రాం గారు మిమ్మల్ని విసురుతాం, బలివాడు, నా పేరు రామచంద్రవాడు బాబు. సారమ్మ గారు ఊరికా, నా పేరు కాశమ్మ అంటది. తెలుసా మీకు ఆమె పేరు? కాశమ్మ. హల్లెలూయానండి, హల్లెలూయా. ఊరికిన వచ్చాం కానీ మాకెందుకండి ఈయన? కానీ వాళ్ళు చెప్పారు, విసిరిన మేమేమి భయపడం. మరి అగ్గిని పెద్ద చేస్తాం, పెద్ద చేసుకోవా బాబు అన్నారు. 7 రెట్లు చేస్తాం. 7ఏనా? 7 ఏళ్ళు కూడా చేసుకో. హల్లెలూయా. అగ్ని 7 రెట్లు వేశారు.
మంటలు మండుతున్నాయి. మనం అయితే ఏం చేస్తాం? సార్ నేను దండం పెడతా సార్, నేను ఒక్కడనే కొడుకుని మా అమ్మ కట్టాం. కానీ వాళ్ళు మా దేవుడు అగ్నిలో నుంచి రక్షించగలిగే సమర్థుడు. శత్రువుకు భయమయ్యాలని చూసి, సాతానుడు వణకాలని చూసి, నీ ప్రార్థనా గదిలోకి నువ్వు వెళ్తుంటే వాడి కొరకు పుట్టాలా? వామ్మో, ఈమె ఏం ప్రార్థన చేస్తుందో, ఈయన ఏం ప్రార్థన చేస్తాడో, ఈయన ప్రార్థన చేస్తే, ఈవిడ ప్రార్థన చేస్తే యాక్షన్ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆవురాబా శాఖాతారాబాబా. నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు బలమైన వాడు, నీ దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్లీగా రెస్పాండ్ అవుతాడు, ఆలస్యం చేయడు. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉండగా ఈ కింద మనకెందుకు? వాటి జోలి మనకు వద్దు, వాటి వైపు మనం చూడొద్దు. చూశాడు, ఎలిమెలెకు వెళ్ళిపోయాడు అక్కడికి, బెత్లెహేమును వదులుకున్నాడు. ఏదో కొద్ది కష్టం వచ్చిందని, కొద్ది శ్రమ వచ్చిందని, ఏదో కొన్ని దినాలు ఆహారం దొరకట్లేదని, అక్కడ పరిస్థితులు బాగలేదని మోయాబుకు వెళ్ళాడట. మోయాబులో దేవుని భయం లేని ప్రజలు, మోయాబుల విగ్రహారాధికులు, మోయాబుల విగ్రహారాధన. అటువంటి చోటుకి వెళ్ళాడు. ఆఖరికి ఏమయ్యాడు తెలుసా? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, తన కుటుంబం దిక్కులేంది అయిపోయింది. బిడ్డా, దేవుని సన్నిధిని వదులుతున్నావా? జాగ్రత్త. ఏదో చూసి పరిగెడుతున్నావా? లోకాన్ని ఆకర్షించబడి పరిగెడుతున్నావా? పౌలు తిమోతికి రాస్తుంటున్నాడు, దేమా లోకమును ఆకర్షించి వెళ్ళిపోయాడు. తిమోతి, బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. దేమా లాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. లోకాన్ని ఆకర్షించే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. వీళ్ళందరూ ఏమైపోయారంటే కుటుంబాలు పాడైపోయాయి, ఆత్మీయ జీవితం పతనమైపోయింది. అందుకోసమే మీరు విడిచిపెట్టి వెళ్తారా నన్ను? మీరు నన్ను వదులుకొని వెళ్తారా? మీరు వారేంటున్నాడు, అయ్యా మేము వెళ్ళాం, మేము నిత్య జీవము, పరలోక రాజ్యం నీ దగ్గర ఉంది, అది మాకు కావాలి. మేము విశ్వసించి నిన్ను వెంబడిస్తున్నాం. ఈరోజు ఎవరు కిందికి వెళ్ళిపోయే వాళ్ళండి? విశ్వాసం లేనుళ్ళు, దేవుని కార్యం పొందుకోలేనుళ్ళు, వారి జీవితంలో సరైన విశ్వాసం లేక, సరైన భక్తి లేక, అద్భుతం జరగక తిరిగి వెళ్ళిపోతా ఉంటారు. వచ్చి ఈ దేవుడి దగ్గరకు వచ్చి మాకేం జరగలేదండి వెళ్ళిపోతారు. కొంతమంది విశ్వాసం లేక ఆశీర్వదించబడి దీవించబడి కూడా వెళ్ళిపోతారు. దేవుడు చేసిన మేలులను మర్చిపోయి పాపంలోకి వెళ్ళిపోయాలి మీరున్నారు. వీళ్ళు చాలామంది వెనక్కి వెళ్ళిన స్వభావంతో ఉన్నారు, పాపపు స్వభావంతో వచ్చారు, లోకాన్ని ఆకర్షించి వెళ్ళిపోయినారు. కలిగినప్పుడు దేవుడు ఆశీర్వదించాక, దేవుడు దీవించాక, నీ పరిస్థితులు మార్చేశాక వదిలేసి వెళ్ళిపోయావు. ప్రభు అంటున్నాడు, మీరు వెళ్తారా? నువ్వు చెప్పాలి, మేము వెళ్ళాం ప్రభు అని చెప్పాలి. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, అది అగ్నిగుండమైన, శ్రమలైనా నువ్వే మాకు దేవుడివి, నీతోనే మేము. మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు ప్రభు అని నువ్వు కూడా చెప్పాలి. ఆ రోజున చూడు, దేవుని ఎరిగిన ఎలిమెలెకు కుటుంబం, దేవుని ఎరిగిన నయోమి కుటుంబం, దేవుని కాదని అన్య దేశంలోకి వెళ్తే ఆ దేశంలో ఉన్న ఒక అన్యురాలు ఆ దేశాన్ని కాదని, అవి నిజమైన దేవుళ్ళు కాదని, అవి వట్టి బొమ్మలని, రాతి విగ్రహాలని, నాకు ఆ నిజమైన దేవుడు కావాలని కింద నుంచి పైకి వస్తుంది. నాకు ఆ దేవుడే కావాలంటుంది. వద్దు బిడ్డ, నువ్వు వెళ్ళిపో అని
నయోమి అంటే లేదు నాకు ఆయనే కావాలి, ఆయన్ని నన్ను మరణం తప్ప మరేది వేరు చేయలేదు. ఈరోజు నువ్వు మాట చెప్పగలవా? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు నాన్న, నువ్వు వెనక్కి వెళ్ళిపోవటానికి కాదు. దేవుడు నిన్ను దీవించింది నువ్వు లోకంలోకి వెళ్ళిపోవటానికి కాదు. నిన్ను ఎత్తుకొని నీ ఊర్లో నిలబెట్టి, ఇదిగో నేను నా దగ్గరకు వచ్చిన వారిని చూడు ఎలా ఆశీర్వదించాలని నిన్ను లోకానికి చూపించాలనుకుని ఆయన నిన్ను ఆశీర్వదించాడు. ఇదిగో ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చింది, ఈ వ్యక్తిని చూడు నేను తన స్థితిని ఎలా మార్చాను అని నీ ఊరిలో నిన్ను ఎత్తుకొని నీ ఊరికి చూపించాలని ఆయన నిన్ను ఆశీర్వదించింది. ఆయన చేతుల్లో నుంచి కిందకు వచ్చాను, ఆయన సన్నిధి నుంచి కిందకి వెళ్ళిపోతున్నావు, ఆయన మందిరం నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నావు, ఆయన కృప నుంచి కోల్పోయి కిందకి వెళ్ళిపోతున్నావు. వెళ్ళతో లోతు కుటుంబం పాడైపోయింది, నయోమి కుటుంబం పాడైపోయింది, దేమా పాడైపోయాడు, సొలొమోను పాడైపోయాడు. మీరు అలాంటి జీవితంలో కావద్దని మిమ్మల్ని అడుగుతున్నాడు. మీరును వెళ్ళిపోతారా అని నువ్వు చెప్పు. పేతురులా నువ్వు కూడా సమాధానం చెప్పు. మేము వెళ్ళం ప్రభువా, మాకు మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా మీ దగ్గరే ఉంటాం, మీరు స్వస్థపరచకపోయినా మీ దగ్గరే ఉంటాం, మీరు మమ్మల్ని దీవించకపోయినా మీ దగ్గరే ఉంటాం. స్వస్థత అనేది నాకు అవసరం లేదయ్యా, దీవెన అనేది కూడా నాకు అంతగా అవసరం లేదయ్యా. వీటన్నిటికంటే ముఖ్యమైంది, వీటన్నిటికంటే శ్రేష్టమైంది నీ దగ్గర ఒకటి ఉంది. అదే నిత్య జీవం, అదే పరలోకం. అది నాకు కావాలి, అది నాకు కావాలి. నువ్వు అడిగితే ఆ దేవుడు ఆ స్వస్థతతో పాటు, ఆ దీవెనతో పాటు, ఆశీర్వాదంతో పాటు, ఆ విడుదలతో పాటు నీకేమిస్తాడు తెలుసా? ఎప్పుడు తరగనిది, ఎప్పుడు కోల్పోనిది పరలోక రాజ్యం. అక్కడ సంతోషం, ఆనందం ఉంటుంది. అది ఈ లోకం లాంటిది కాదు. అక్కడ పాపం ఉండదు, అక్కడ మోసం ఉండదు, అక్కడ సంతోషం ఉంటుంది. అది కావాలా? ఏది కావాలి నీకు? చాయిస్ ఈజ్ యువర్స్. నీదే నిర్ణయం. ఆ శిలువలో అక్కడ నిలబెట్టాడు. వారిద్దరు అటొకడు ఇటొకడు ఉన్నాడు. యేసయ్య మధ్యలో వేలాడుతున్నాడు. ఒకడు అంటున్నాడు, ప్రభువా నీ రాజ్యంలో నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంకొకడు అంటున్నాడు, నువ్వు దేవుడు అయితే మమ్మల్ని దించు అన్నాడు. అవకాశం ఇద్దరికి ఇచ్చాడు, కానీ ఒకడే వాడుకున్నాడు. ఇంకొకడు కూడా ఇచ్చాడు, కానీ వాడు వాడుకోలేకపోయాడు. అది దేవుని తప్పు కాదు. నీ ముందు 2 మార్గాలు పెడుతున్నాడు యేసయ్య. ఏ మార్గంలో వెళ్తావు? చాయిస్ ఈజ్ యువర్స్. నిర్ణయం నీది. ఆ క్రాస్ రోడ్లో ఇద్దరు నిలబడ్డారు. అబ్రహాము ఒక ప్రక్క నిలబడ్డాడు, లోతు ఒక ప్రక్క నిలబడ్డాడు. పరిశుద్ధాత్ముడు అబ్రహాములో ఉండి మాట్లాడుతున్నాడు. లోతు ఎటు వెళ్తావు? నేను నిర్ణయం అన్నాడు. లోతు కుడివైపు చూడవలసిన వాడు ఎడమవైపు ఉన్న సొదొమని చూసి ఆకర్షించాడు. ఆకర్షణలో పడిపోకు. పచ్చగా ఉందని వెళ్ళకు, అక్కడ ఏదో ఉందని పరిగెత్తకు. అది నాశనం చేసింది లోతుని. లోతు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం. సిలువలో దొంగ చేసిన నిర్ణయం తప్పుడు నిర్ణయం. ఆ క్రాస్ రోడ్లు నయోమి ఇద్దరిని నిలబెట్టింది. ఓ ప్రక్కన రూతు ఉన్నది, ఓ ప్రక్కన ఓర్ఫా ఉన్నది. వారిద్దరి మధ్య నయోమి మాట్లాడుతుంది. కానీ మాట్లాడుతున్నది నయోమి కాదు, పరిశుద్ధాత్ముడే. అంటుంది, రూతు, ఓర్ఫా మీ దేశానికి వెళ్ళిపోండి. మీరు ఎవ్వరి పిల్లలు మీ భర్తలకు కోల్పోయారు. మీరెందుకు నాతో పాటుగా ముసిలి దాంతో మీరు మా దేశానికి రావడం? నేను మా దేశం వెళ్తున్నాను, మీ దేశానికి వెళ్ళిపోండి, పెళ్లి చేసుకుని హాయిగా బ్రతకండి అన్నది. ఓర్ఫా వెంటనే ముద్దు పెట్టుకుందట. రూతు వచ్చి నేను వెళ్ళనంటుంది. ఓర్ఫా వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళమ్మా అంటుంది.
నేను వెళ్ళనంటుంది. ఏ నీ దేవుడే నా దేవుడు అత్తయ్య, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు. బా, పరలోకములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు మురిసిపోతున్నాడండి, మురిసిపోతున్నాడు. నిన్ను నన్ను ఆ దేవుణ్ణి విడదీసేది, లేక నన్ను విడదీసేది మరణం తప్ప మరేది లేదు అని రూతు అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అవును కదా, నిర్ణయం నీదే, ఆలోచన నీది. నీకే అవకాశం ఇస్తాడు దేవుడు, ఏం బలవంతం చేయడు. చాలామంది అంటారు బలవంతంగా బాప్తిస్మాలు ఇస్తున్నారు, బలవంతంగా వాళ్ళకి మత మార్పిడి చేస్తున్నాడు. ఎవడు చేయడు అసలు. బలవంతంగా మీకు బాప్తిస్మం ఇవ్వగలమా? మేము ఇవ్వలేము. బలవంతంగా 4 మాటలు చెప్పగలమా? చెప్పలేం. బలవంతంగా మేము కూర్చోబెట్టగలమా? కూర్చోబెట్టలేము. తెలియక చాలామంది వారు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. ఎవరు? బలవంతంగా మీకు బాప్తిస్మం ఇవ్వగలమా? తీసుకెళ్ళి తొట్టిలో ముంచగలమా? ఉంచలేం. బలవంతంగా మీ చెవిలో వాక్యం చెప్పగలమా? చెప్పలేము. మీకు ఇష్టమైతే తప్ప మేమేం చేయలేము. దేవుడు కూడా అంతే. నీకు ఇష్టమైతే తప్ప దేవుడు ఎప్పుడు నిన్ను ఫోర్స్ చేయడు, బలవంతం చేయడు. నయ్యమే అంటుంది, ఇల్లు బిడ్డ వద్దులే అంటుంది, నేను వస్తా అంటుంది. వస్తా అన్న రూతుని నయోమి ఒత్తిడి చేయలేదే రావద్దని, లేకపోతే వెళ్ళిపోతానన్న ఓర్ఫాన్ ఎందుకు వెళ్తున్నావు రా అని లాక్ రాలేదే. దేవుడు ఎప్పుడు ఒత్తిడి చేయడు, అవకాశం ఎక్కిస్తాడు. ఆ క్రాస్ రోడ్లో యేసయ్య ముందు ఒక అమ్మాయి నిలబడ్డది. అందరూ వచ్చారు. ఈ అమ్మాయి పాపం చేసిందన్నారు. ఈ అమ్మాయి పాపం చేసింది కాబట్టి ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టమన్నది అన్నారు. యేసయ్య అన్నాడు, మీలో పాపము చేయని వాడు మొదటి రాయి వేయండి అన్నాడు. అందరూ పాపం చేసిన వాళ్ళు, ఎవరు పాపం చేయలేదు. కొంతమంది చాలా స్థలాలు అంటారు, కొంతమంది వ్యక్తులు వెళ్తుంటే వాళ్ళకున్న బలహీనతను బట్టి ఎక్కిరిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి అట్లాంటిది, ఈ అబ్బాయి ఇట్లాంటాడని. లేదు, అందరూ పాపులమే. ఎవరు పరిశుద్ధులు? ఎవరు పరిశుద్ధులు కాదు, ఎవరు పరిశుద్ధులు కాదు. వెంటనే వాళ్ళెవరు రాయి వేయలేదట, రాళ్ళన్నీ పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఇద్దరే ఉన్నారు అక్కడ. బా, నాకు ఆ మాటలు చాలా ఇష్టం. ఇద్దరే ఉన్నారు అక్కడ. యేసయ్య ఏదో ఒంగుని రాస్తున్నాడు అక్కడ, రాస్తున్నాడు చేత్తో. ఆమె ఒక్కతే ఏడుస్తుంది. అమ్మా, అసలు ఇన్ని మాటలు మాట్లాడిన అమ్మాయి చెల్లించలేదు, కానీ అమ్మా అన్నాడు. బా, అమ్మానా? నన్ను ఎవ్వరు ఇప్పుడు ఇలా పిలవలేదే. నన్ను ఏ అమ్మాయి అని పిలిచేవాళ్ళు, ఏమే అని పిలిచేవాళ్ళు. నన్ను అమ్మానా? కళ్ళల్లో నీళ్లు కారిపోతూ అలా తలపైకెత్తింది. ఇక పాపము చేయకొన్నది. బిడ్డా, ఇక పాపము చేయకు, వెళ్ళన్నాడు. ఛాన్స్ యేసయ్య ఆమెకి ఇచ్చాడు. పాపం చేస్తావా? లేదు ప్రభువా, పాపం చేయను. ఎవరిని బలవంత పెట్టడు దేవుడు. ఇక నిన్ను కూడా ఎవరు దేవుడు బలవంత పెట్టట్లేదు. నిర్ణయం నీదే. ఇటు వెళ్తావు, ఏ ఆలోచన చేస్తావు? ఆయన వదిలేసి వెళ్ళిపోతావా? ఆయన వదిలి వెళ్ళిన వారు ఎలా బాధపడ్డారో చూడు. లోతు దగ్గర నుంచి, దేమా దగ్గర నుంచి, ఎలీమెలెకు దగ్గర నుంచి, సొలొమోను దగ్గర నుంచి ఎంతమంది నష్టపోయారో చూడు. అటువంటి పొరపాటు నువ్వు చేసి నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. అటువంటి పొరపాట్లు చేసి మీకున్న పరిస్థితులు మరలా దిగజారిపోవద్దు. దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించాడు, నువ్వంటే ఇష్టపడి ఆశీర్వదించాడు, నీ కష్టాన్ని చూసి ఆశీర్వదించాడు. మళ్ళీ దిగిపోవద్దు బిడ్డ, మోకరించు. ఒక్కసారి దేవుని దగ్గర చెప్పు, నేను నిన్ను విడవను ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నిన్ను మర్చిపోయి తిరిగానయ్యా
అందుకోసమే నా ఇంట్లో ఇన్ని శోధనలు, నా బిడ్డల జీవితంలో, నా కుటుంబంలో, నా కుమారుడి జీవితంలో, నా భార్య జీవితంలో, లేక నా జీవితంలో, నా తల్లి జీవితంలో, నా తండ్రి జీవితంలో. ఎందుకు ఇన్ని బాధలు వచ్చినాయి? మళ్ళీ ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అంటే, నేను వదిలేసి వెళ్ళిపోయానయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా, నన్ను కోపగించుకోవద్దయ్యా, నన్ను కనికరించు. తెలిసి తెలిసి తెలియక కొన్ని అనేక మార్లు నీకు దూరం అవుతూ వచ్చాను. అనేక మార్లు నీ చెయ్యి వదిలివేసి వెళ్ళిపోయాను. నా చెయ్యి నేను వదిలింది, కానీ నీ చెయ్యి నన్ను ఇంకా పట్టుకునే ఉన్నది. నీ చెయ్యి ఇంకా నన్ను పట్టుకునే ఉన్నది. నీ సన్నిధి నుంచి నేను వెళ్ళలేనయ్యా, నన్ను క్షమించు. ఇక నేను ఎప్పుడు వెళ్ళను, ఇక నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను. వెళ్ళి నేను ఆరోగ్యం దెబ్బతిన్నాను, వెళ్ళి నా డబ్బును బాగొట్టుకున్నా, వెళ్ళి నా గౌరవాన్ని బాగొట్టుకున్నా, వెళ్ళి నా జీవితాన్ని నాశనం చేసుకున్నా. ఇక వెళ్ళనేసయ్యా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి ఏసయ్యా. నీ నిత్య జీవం నాకు కావాలి. నువ్వు స్వస్థపరచడమే కాదు, దీవించడమే కాదు, వాటికంటే శ్రేష్టమైంది, వాటికంటే ముఖ్యమైంది నీ పరలోకం నాకు కావాలి ఏసయ్యా అని మోకరించి చెప్పు, చెప్పు, చెప్పు. ఒక్కసారి నీ నోరు తెరిచి చెప్పు, నీ నోరు తెరిచి గుండెలు బాదుకుని దేవుడి దగ్గర మనసు విప్పి మాట్లాడు. తెలియకెళ్ళానయ్యా, నేను తెలియకెళ్ళాను ప్రభు, నన్ను క్షమించు. చేయవద్దు చేయవద్దు అని చెప్పిన ప్రతి పనిని నేను చేస్తూ వెళ్ళాను, నన్ను క్షమించు. నీ సన్నిధిని వదిలేశా, నీ సేవకుడిని వదిలేశా, నీ మందిరాన్ని వదిలేశా, నన్ను క్షమించు. నన్ను మన్నించు, మన్నించు, మన్నించు. నీ సన్నిధిని వదలడాన్ని బట్టే నా కుటుంబంలో ఎంత కష్టాలు వచ్చినాయి. నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని బట్టే నా ఇంట్లో ఈ శాపం వచ్చింది. మళ్ళీ నన్ను క్షమించు, నన్ను మన్నించు యేసయ్యా. నువ్వు అడుగుతున్నావు, నువ్వు వెళ్ళిపోతారా అని. మేము వెళ్ళవేసయ్యా అని చెప్పు, వెళ్ళవేసయ్యా అని చెప్పు. శిష్యులారా, మీరు వెళ్ళిపోతారని వదిలేసి దుఃఖంతో అడుగుతున్నాడు, వేదనతో అడుగుతున్నాడు, బాధతో అడుగుతున్నాడు. ఇక నేను వెళ్ళనేసయ్యా అని చెప్పు, ఇంక నేను వెళ్ళనేసయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను క్షమించేసయ్యా. అడుగు దేవుడు. ఈ లైవ్ లో వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరు కూడా మోకరించి దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. ఇంకా నేను ఎప్పుడు విడవనయ్యా అని అడుగు. లోకంలోకి వెళ్ళనయ్యా, పాపంలోకి వెళ్ళనయ్యా. అందరూ మోకరించి, ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. ఇది మంచి సమయం, దేవుని ప్రార్థన వింటున్న సమయం, నీ మొర్రను ఆలకిస్తున్న సమయం, ఆయన నీ మొర్రకు చెవి ఎగ్గుతున్న సమయం, నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరవైపోతున్న సమయం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. విడిచి వెళ్ళేవా, వెనక్కి తిరిగిరా. ఆ తండ్రి ఇంటిని వదిలి వెళ్ళిన ఆ కుమారుడు తిరిగి వస్తున్నాడు. చూసావా, ఆ తండ్రిని ఇంటిని వదిలి వెళ్ళడాన్ని బట్టి ఎంత నష్టపోయాడు. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఇప్పుడు తిండి కూడా లేదట. ఈ పరిస్థితి నీకు రాకముందే వెనక్కి తిరుగు.
ఈ స్థితిలోకి నువ్వు వెళ్ళక మునిపే వెనక్కి తిరుగు. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నోరు తెరిచి చెప్పు, దేవా నేను వెనక్కి వస్తున్నానయ్యా, నన్ను క్షమించన్నాడు. చెప్పు, మాట్లాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దైవజనరాలు మనల్ని ప్రార్థనలు నడిపిస్తుండగా అందరూ ప్రార్థనలో ఏకీపిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. ఏడు దేవుని దగ్గర, కన్నీరు గాచు దేవుని దగ్గర. నోరు తెరిచి దేవుడి దగ్గర చెప్పు. యెరూషలేము నుండి కిందకు వస్తున్నాడు ఒక ఆయన, దొంగల చేతికి చిక్కాడు. కాపు కాశాడు, నిన్ను పట్టుకొని కొట్టడానికి సాతాను గాడు. వాడెప్పుడు నిన్ను వెంబడిస్తూ ఉంటాడు, నీ వెంటే వస్తాడు వాడు. నువ్వెక్కడ దొరుకుతావా అని చూస్తున్నాడు వాడు. నీ కుటుంబం, నీ బిడ్డలు ఎప్పుడు దొరుకుతారా అని వాడు ఎదురు చూస్తున్నాడు, పట్టుకోవాలని. చివరి దినాల్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిర్ణయం నువ్వే తీసుకోవాలి. ఈ రోజు నిన్ను అడుగుతున్నాను. నన్ను విడిచి వెళ్ళి ఎంతో మంది నాశనం అయిపోయారు, పాడైపోయారు, పతనం అయిపోయారు. వారిలా నువ్వు ఉండొద్దు, వారిలా నీ జీవితం ఉండొద్దు, వారిలా నువ్వు బ్రతుకుండొద్దు. మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతారా? ఆయన అడుగుతున్నాడు నిన్ను. చెప్పు, ఆయనతో చెప్పు. ఇక్కడ నాతో కాదు, నిన్ను అడుగుతుంది నేను కాదు, నిన్ను అడుగుతుంది యేసయ్యా. టెల్ మీ ఆన్సర్. యేసుతో చెప్పు నీ సమాధానం. నిన్ను అడుగుతున్నది యేసయ్యా, నిన్ను దీవించిన యేసయ్యా, నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యా, నిన్ను మురికిలో నుంచి కడిగిన యేసయ్యా, నిన్ను ఆశీర్వదించిన వాడు నిన్ను అడుగుతున్నాడు. మీరును నన్ను విడిచి వెళ్ళిపోతారా? అవునయ్యా. ఒకప్పుడు విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, ఒకప్పుడు విడిచి నిన్ను దూరపరుచుకున్న వాళ్ళు ఉన్నారేమో. ఈరోజు తిరిగి నీ దగ్గరకు వచ్చారు. ప్రభువా, వారిని కనికరించండి, క్షమించండి, ఆశీర్వదించండి. బలహీనతలతో వచ్చారు, రోగములతో వచ్చారు, సమస్యలతో వచ్చారు. స్వస్థపరచండి. స్వస్థపరచడమే కాదు, దీవించడమే కాదు, మా కొరకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు అని ఈరోజు మాట్లాడాం. మేము స్వస్థతల కొరకు, ఆశీర్వాదాల కొరకు కాదు, కానీ నిత్య జీవం కొరకు నీ దగ్గరకు రావాలని మాట్లాడుతున్నాం. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని విన్నారు, వారందరి జీవితంలో గొప్ప కార్యం చేయమని. ఎత్తబడిన కానుకల్ని సేవలు వాడుకోండి. నేను హెచ్చరించిన ప్రతి హెచ్చరికను వారి హృదయాల్లో మంచిగా స్వీకరించి, నాయన ప్రతిదీ కూడా వారిని అనుసరించి నడిచేలా కృప చూపమని. తిరిగి వెళ్తున్న మీ బిడ్డలతో మీ సన్నిధిని ఉంచమని. జరుగుతున్న మందిర నిర్మాణం పనుల్లో మీరు తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థన చేసి బిడ్డలను దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కూడిన మనందరికీ తోడు నిలుచునుగా. ఆమేన్.